హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతో పచ్చడి పెడుతున్నా. ఫస్ట్ సారి అయితే ట్రై చేస్తున్నా. ఈ వీడియో ఎట్లా వస్తుందో ఏమో, ట్రై అయితే చేస్తున్నా మంచిగా ఉంటుందని. ఫస్ట్ ఏమో నేను అన్ని మామిడికాయలు కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసుకొని మంచిగా కడిగి, ఆ తర్వాత కుడుక గీరే దాంతో అవి ఇట్లా సన్నగా గీరేసిన మొత్తం. నేను పొట్టు తీయలేను, విత్ పొట్టుతోనే చేసిన. పొట్టుతోనే కొద్దిగా టేస్ట్ వస్తుందని అన్నుండే. ఇంతకుముందేమో పొట్టు మొత్తం మీది తీసేస్తారు, మీది తీసేసి చేస్తారు, కానీ నేను పొట్టుతోనే చేసిన. టేస్ట్ అయితే నంబర్ అయితే వచ్చింది. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంటికాడ నడుస్తుంది సీజన్ మామిడికాయల పచ్చడిది. ఇక మనం దుబాయ్లో ఉన్నాం కాబట్టి నాకు అవైలబుల్గా మామిడికాయలు దొరికినాయి, అందుకే నేను పచ్చడి పెట్టాలని ట్రై అయితే చేసిన. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మొత్తం చూసిన తర్వాత. ఫస్ట్ అయితే మొత్తం సన్న తురిమిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన పదార్థాలు, ఇంటికడేమో అవి ఇవి అన్నీ బాగా చేస్తాం, కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 3 ఐటమ్స్: పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. 4 ఐటెంలు అనుకో. మొత్తం దాన్ని గీకడానికి చాలా టైం పట్టేసింది. ఇక దాన్ని మెల్లమెల్ల ఇంటికడైతే మంచిగా కింద పీట లెక్క ఉంటుంది, కానీ ఇది పీట లెక్క లేదు, ఇది నార్మల్గా ఉన్నది. ఇక ఇది సుగా రూమ్లో అవైలబుల్గా ఉన్నది. ఇంతకుముందు మనమైతే సెల్ఫ్గా కొనుక్కోలేము. ఇది ఆల్రెడీ మనం ఉండే రూమ్లో అయితే మన ఫ్యామిలీ టైప్లో ఉంటుంది ఇది. మేము ఇది మన అరబ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం అన్నట్లు, అందుకే మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో క్యాంప్ అయినా వాటికి బాగా ఇబ్బంది అయిపోతుండే, పక్కకు పోయి రూమ్లో ఆడ వండుకొని మళ్ళీ రూమ్లోకి తీసుకొచ్చుడు. ఇదైతే మేము ఉన్న ఈ లోపల స్టవ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ రూమ్లో ఉంటాయి కాబట్టి కొద్దిగా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ. అందుకే ఒకసారి వీడియో తీయడానికి అయితే ట్రై చేసిన. క్యాంపులో అయినప్పుడు బాగా కష్టం అవుతుండే తీయడానికి. ఇక మొత్తం అయితే నూరు మొత్తం గీకిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాం అంతా. ఇక కారం పెట్టేదానికి మనకు కావాల్సిన ఐటమ్లన్నీ దగ్గరికి అయితే తీసేసుకున్నా. ఇది కారం, ధనియాల పొడి. మనం కారం ఏం చేసినా ధనియాల పొడి కొద్దిగా రుచికి తగినట్లు వేయాలి. నేనైతే 5 చెంచాలు ఎత్తున్నా. 5 స్పూన్స్ వేసిన చిన్న చెంచాతో. ఆ తర్వాత ఉప్పు దీనికి తగినంత వేసుకోవాలి. బస్ ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు, మంచి మిక్సీ చేసుకోవాలి.
నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇట్లా వేయాలి. ఇవన్నీ పెట్టేసుకొని పొయ్యి మీద అయితే వేస్తాను. ఎల్లిగడ్డలు అయితే కచ్చపక్క దంచి తాలింపులు వేద్దామని. ఇక తాలింపులో కొన్ని ధనియాలు వేయాలి కానీ ధనియాలు నాకు లేవు. ఇక ధనియాలు లేవు, కళ్యామాకు లేదు, ఎండిన మిరపకాయలు లేవు. ఉట్టిగా ఆవాలు ప్లస్ మన ఇది ఎల్లిగడ్డ అవి రెండే తాలింపుకేసి ఉంటాయి. ఇంట్లోనే జీలకర్ర ఆవాలు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నూరు పెట్టుకున్నది ఇక్కడ ఉన్నది, ఇది వేస్తాయి. ఇప్పుడు ఇలా మన ఏమేమి కలిపిందంటే ఉప్పు, ధనియాల పొడి, కారం, అంతే మూడే కలిపిన. కొద్ది పసుపు వేసుకుంటే ఇది వేసుడు. నేను మంచిగా కలుపుకోవాలి దీన్ని. నూనె ఎక్కుంటేనే మంచిగా వస్తుంది కారం అనేది. ఇక నూనె తక్కువ ఉంటే మనకు మంచిగా అనిపించేది. నేను అందుకే నూనె బాగా పోసిన. చూద్దాం, ఒకసారి ట్రై చేస్తున్నా ఎట్లయితుందో చూద్దాం. ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువ అయితే బాధ. కారం అయితే నార్మల్గా నాకు ఎంత సరిపడుతుందో అంత కలిపిన, అంత వేసిన. కొద్దిగా కలిపేసినాక బంద్ చేసుకోవాలి. బంద్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దాన్ని అట్లనే మూత పెట్టేస్తే మంచిగా మసాలాలు అయితే పట్టుకుంటాయి అన్నట్లు దీనికి. ఇదంతా పొట్టు గీకలేను, ఎందుకంటే పొట్టు గీకేది లేదు, డైరెక్ట్ అట్లనే వేసేసిన. ఏం చేస్తావు, డ్యూటీకి వెళ్ళి వచ్చి ఆగమాగం ఉంటుంది వంట చేసుకున్నాడు, అందుకే ఒకసారి కారం పెట్టుకున్నాం. మాడికెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చేటోళ్ళు అయితే ఎవరు లేరు, బట్ చేసిన ఎట్లుంటుందో తెలియదు. స్మెల్ అయితే నంబరే వస్తుంది. చూద్దాం, అన్నం దీన్ని చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇదేనండి నేను చేసింది కిచెను. ఇది మా రూమ్లో ఇంకొక అయినా బంగాలైనా వంట చేసుకుంటుండు. ఇవి మా ములక్కడలని ఉడకబెట్టినుండే. ఇది మా రూము. ఇది నా బెడ్. కారం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దాం. బియ్యం పెట్టుకోలే ఇంకా. ఇక నా దగ్గర కబుసలు ఉన్నాయి, దాంతో ట్రై అయితే కబుసతో ట్రై చేస్తున్నా ఎట్లుంటుందో టేస్ట్. మస్తు వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. కారం ఉప్పు అన్నీ బరాబర్ సెట్ అయినాయి.
టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది, అందుకే వీడితో ఒకసారి తిందామని ట్రై చేస్తున్నా. గరం గరం అన్నంలో ఇది వేసుకొని తింటే నంబర్ వేకు. టేస్ట్ అయితే నంబర్ ఉన్నది. ఈ అన్నం అయితే పెట్టుకున్నా, ఈ డబ్బలు వేసుకుంటున్నా. ఈ అన్నం అయితే అయింది నా దగ్గర. ఈ డబ్బా మంచిగా కడుక్కొని దాంట్లో అయితే పెట్టేసుకున్నా కారం అయితే. ఈ టేస్ట్ మాత్రం అయితే నంబర్ వచ్చింది. నాకు అది చూస్తేనే నోరు ఊరిపోయింది. అప్పుడు ఒకసారి అన్నంలో తింటే ఇంకా నంబర్ దాని మీద కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నా నేనైతే. మా దోస్తు కూడా ఇంటికి వెళ్ళి తెచ్చినుండే నెయ్యి, అది ఉండే, దాంతోనైతే టేస్ట్ అయితే నంబర్ వచ్చింది. మస్తు అయింది టేస్ట్ అయితే, నంబర్ అయింది. ఇక కారం మొత్తం డబ్బాలో ప్యాక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్లేట్లు వేసుకుని అన్నం తింటే ఏం మజా వస్తుంది. ఉన్న దాంతోనే అలా కలుపుకొని తింటే నంబరే కనిపించింది. టేస్ట్ అయితే నంబర్ ఉన్నది. ఇక నేనైతే అన్నం మంచిగా తిన్న తర్వాత ఇక డ్యూటీకి గొడవ అందుకు పార్సల్ కట్టుకున్న, అదంతా డబ్బాలో పెట్టుకున్నా. ఇక పప్పు వండుకున్నప్పుడు దాని సైడ్కి వేసుకొని తినదందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి. మీరు సుగా దుబాయ్లో వాళ్ళనున్న రూమ్లో కారం గిట్లా పెట్టుకుంటే నా కింద లింక్ పంపులు, నేను ఒకసారి ట్రై చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇక ఇంకో కొన్ని వీడియోలు అయితే ట్రై చేస్తా. ఇక వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ మంచిగా పెరిగిలే కానీ దానికి వ్యూస్ అయితే వస్తలేవు. బ్యూటిక్స్గా పార్సల్ కట్టేసుకున్నా. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి, మర్చిపోకండి.